పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో జరుగుతున్నటువంటి ఈ ప్రబల తీర్థం అత్యంత కన్నుల పండుగ కూడా జరుగుతుంది. కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అలాగే గిడ్డి సత్యనారాయణ గారు కూడా ఈ యొక్క ప్రాంతంలో పరిశీలించారు. అందరూ కూడా వచ్చిన భక్తులకు అలాగే వీక్షించే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని ఏ విధంగా చూడాలి, రాష్ట్ర పండుగ గుర్తించిన తర్వాత ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇది ప్రబల తీర్థం, జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది 470 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జగ్గన్న తోట తీర్థానికి ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం జరిగినటువంటి పండుగ చూసి మేము దీన్ని ఏ విధంగా అయినా సరే రాష్ట్ర పండుగ గుర్తించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి, అదేవిధంగా మా యువనేత అయినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి, కందుల దుర్గేష్ గారు కల్చరల్ మినిస్టర్ కాబట్టి, అదేవిధంగా తేజస్విని మేడం కల్చరల్ యాక్టివిటీస్ చైర్పర్సన్, మేమంతా కలిసి దీన్ని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర పండుగగా తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాం. లక్షలాదిగా ఇక్కడ జనం అయితే తరలి వస్తున్నారు. కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. దానికి ముందస్తుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో, పోలీసు బందోబస్తు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయడం? పోలీసు రెవెన్యూ కలిసి చాలా విధంగా అంటే ట్రాఫిక్ ఏ విధంగా అంటే 4 వీలర్స్ ఇక్కడ ఎక్కడికి దగ్గరలోకి రాకుండా చూసాం. అదేవిధంగా 2 వీలర్స్ కూడా దూరాన్నే పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్ల ఈ విధంగా ప్రజలందరూ కూడా మంచిగా చూడటానికి అవకాశం కలిగింది. మీరు అన్నట్టు 476 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఫెస్టివల్ అంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నా అంటున్నారు. దీనికి సంబంధించిన నివేదిక ఏమైనా నియోజకవర్గంగా మీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏమైనా ఇవ్వబోతున్నారంటే ఇది ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఎటువంటి మ్యాపింగ్ కానీ దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఏదైనా నివేదిక అంటే ఈ సంవత్సరమే ఇది రాష్ట్ర పండుగ గుర్తించారు కాబట్టి రానున్నటువంటి సంవత్సరాల్లో ఈ పండుగని బ్రహ్మాండంగా ఇంకా వైభవంగా చేస్తాం. విఐపీస్ కూడా మంచి ఏర్పాట్లు చేసి ఈ ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా చేస్తాం. గతంలో ఇక్కడ ప్రబలను కూడా అప్పట్లో పిఎం నరేంద్ర మోడీ గారు కూడా మనం మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఇది ఏంటంటే ఇక్కడ 11 మంది ఏకాదశి రుద్రులు కొలువయ్యి ఈ లోక కళ్యాణం కోసం వారు మాట్లాడుకుంటారు అనేది పండితులు చెప్పినటువంటి విషయం. అందువల్ల మన ప్రధానమంత్రి గారు కూడా దాన్ని గమనించి చెప్పడం జరిగింది. ఢిల్లీలో ప్రదర్శనలో కూడా దీన్ని మన ప్రభను కూడా ప్రదర్శించడం కూడా చెప్పారు. ఆ విధంగా ప్రదర్శించారు కాబట్టి దీనికి ప్రత్యేకత వచ్చింది. థ్యాంక్ యూ. ఇంకా ఎంతమంది భక్తులు వచ్చారండి మొత్తం? ఇప్పుడు 5-6 లక్షల వరకు ఉంటారు. ఇది లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులకైతే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేందుకు, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే గిడ్డి సత్యనారాయణ గారు కూడా దగ్గరుండి ఈ యొక్క ప్రాంతంలో, అలాగే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర పండుగ గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం ఎదురైనటువంటి సమస్యలను అధిగమించి అలాగే రాబోయే పండుగకైతే అత్యంత వైభవంగా దీన్ని తీర్చిదిద్దుతామని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రీయ పండుగగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని అయితే గుర్తించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే ట్రాఫిక్ యాక్సిడెంట్లు కూడా లేకుండా వచ్చినటువంటి వారు తీర్థాన్ని తిలికించి వెళ్లేందుకు కూడా అన్ని సౌకర్యాలు కూడా అలాగే భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క తిలికించే విధంగా ఆ యొక్క విఐపీ గ్యాలరీలు కూడా అన్ని కూడా పెట్టి ఈ యొక్క ఏదైతే ప్రబల తీర్థాన్ని అత్యంత వైభవంగా మరింత తీర్చిదిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే ఆ గిడ్డి సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, ఈ యొక్క ప్రబల తీర్థం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.